హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం కువైట్లో సాల్మియా దగ్గర ఉన్న మెరీనా మాల్ పక్కన మెరీనా బీచ్ దగ్గరికి వచ్చామండి. ఈరోజు మెరీనా మాల్ చూద్దాం రండి, లోపలికి వెళ్దాం. కార్ పార్కింగ్లో పెట్టేశాను. ఇటు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రోడ్డు పైనుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుందండి అవతల వైపు వెళ్ళడానికి. ఆ బ్రిడ్జ్ దాటి అవతల వైపుకి వెళ్ళాలన్నమాట. పదండి చూసేద్దాం. ఈరోజు కొంచెం టైం దొరికిందండి, అందుకే ఈ మెరీనా మాల్లో డికెత్లన్ షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి వచ్చానమాట. ఎందుకంటే మన కెమెరాలు, మైకులు, ఈ ట్రైపోడ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి మనకు ఒక బ్యాగ్ కావాలన్నమాట. ఆ బ్యాగ్ ఇక్కడ డికెత్లన్లో బాగుంటాయి కదా, చూద్దామని ఇక్కడికి వచ్చాను. చూద్దాం, మనకు సెట్ అయ్యే విధంగా ఉంటే బ్యాగ్ తీసుకుందాం, లేకపోతే వేరే చోట ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఈ మాల్ చాలా బాగుంటుందండి. బీచ్ పక్కనే ఉంటుంది, అంటే రోడ్డుకి అవతల వైపు మాల్ ఉంటుంది, రోడ్డుకి అవతల వైపు బీచ్ అనమాట. రోడ్డుకి అవతల వైపు మాల్ దగ్గర నుంచి బీచ్ వరకు కనెక్టివిటీ ఉంటుంది మాల్కి, బీచ్లో షాపుల వరకు. చూడండి, ఇలా పైకి వెళ్ళి అది బ్రిడ్జ్ ఇప్పుడు మీకు కనిపించేది. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే. చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉంటారు. లుక్ అదిరిపోతుంది. ఇదేనండి డికెత్లన్ షాపు. బాగుంటాయి. ఇందులోని అన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. షూస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, రేట్లు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. బ్రాండెడ్ కదా అన్నీని, ఆడిడాస్, నైక్, ఇంకా ఏయో బ్రాండెడ్ కంపెనీలు అన్నీ ఉన్నాయి. చాలా రేటుగా ఉన్నాయి అన్నీని. కోవట్లో ఉన్న వాళ్ళకైతే రేట్లు వివరంగా చూడగానే అర్థమైపోతాయి, చూసుకోవచ్చు. ఆఫర్లు కూడా ఉన్నాయి కొన్ని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు ఎక్కువ పెట్టగలం, బ్రాండెడ్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. కొన్ని తక్కువ రేట్లు కూడా ఉన్నాయి, చూడండి. ఈ షాప్ మొత్తం స్పోర్ట్స్కి సంబంధించిందండి. అంతా స్పోర్ట్స్కి సంబంధించిన వేర్ ఉంటుంది, ఫుట్వేరు, అన్నీ గ్లౌసులు, క్యాపులు అన్నీ ఉంటాయి స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ. డికెత్లన్ అంటే చాలా పెద్ద ఫేమస్ కదా, వరల్డ్ మొత్తం ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఉంటాయి చాలామంది. ఎక్కువగా యూట్యూబర్లు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు, ఈ హిల్ టాప్ ఏరియాల్లో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఈ డికెత్లన్కే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ కావాలి కదా, ఎందుకంటే కొండలు అవి ఎక్కేటప్పుడు, ట్రెక్కింగ్ చేసేటప్పుడు షూస్ అవి కొంచెం క్వాలిటీగా ఉండాలి, లేకపోతే కాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అందుకోసం అని డికెత్లన్కి వెళ్తూ ఉంటారు ఎక్కువ, క్వాలిటీ కోసం. బాగుంటాయి డికెత్లన్లో. ఇవన్నీ ట్రెక్కింగ్ షూస్ అండి. ఇవన్నీ ట్రెక్కింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ. క్యాంపింగ్ టెంట్లు కూడా ఉన్నాయి చూడండి. సరదాగా బీచ్ పక్కన క్యాంపింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కువైట్ లోకల్ వాళ్ళు. మనకు కూడా ఉపయోగపడతాయి. ఇండియాలో చాలా ఏరియాల్లో క్యాంపింగ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. యూట్యూబ్లో కూడా ఇప్పుడు క్యాంపింగ్ వీడియోలే బాగా చూస్తున్నారు ఇంట్రెస్ట్గా జనాలు. నాకు కూడా చాలా ఇష్టం క్యాంపింగ్, ట్రావెలింగ్, ట్రెక్కింగ్ అంటే. చేద్దాం, మనం కూడా ప్రిపేర్ అవుతున్నాను. నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ప్లాన్లు ఉన్నాయి. ఒక బుక్ కూడా రెడీ చేస్తున్నాను మన ట్రావెలింగ్ కోసం. చూడండి, స్పోర్ట్స్కి సంబంధించినవి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలాంటి డికెత్లన్లో చాలా ఉన్నాయి, చాలా ఏరియాల్లో, చాలా దేశాల్లో, చాలా చోట్ల ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వాళ్ళ అలవాట్లను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఉంటాయి అన్నమాట అక్కడ ఐటమ్స్. డికెత్లన్ అంటే చాలా పెద్ద ఫేమస్ బ్రాండ్. అయిపోయిందండి, మనకు కావాల్సిన బ్యాగులు ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ ట్రావెలింగ్ చేయడానికి మాత్రం ఉన్నాయి బ్యాగులు. అక్కడ మనకి కెమెరాలు, ఈ ట్రైపోడ్స్, మైక్లు ఇవన్నీ సేఫ్గా పెట్టుకోవడానికి మంచి బ్యాగ్ కావాలన్నమాట. నేను ఆన్లైన్లో కూడా చూశాను ఇండియాలో, ఇక్కడ దొరకకపోతే అక్కడ రప్పిస్తాను. ఇది మాల్కి
రోడ్డుకి యువతల పక్కన బ్రిడ్జ్ దాటి వస్తే అక్కడ వ్యూ ఇలా ఉంటుందండి. బీచ్ పక్కన ఇదంతాని పచ్చగా గార్డెన్, చెట్లు, రెస్టారెంట్లు కూడా చాలా ఉంటాయి ఇక్కడ. కాఫీ షాపులు లైన్గా ఉంటాయి. కాఫీ షాపులు ఒక్కొక్క బ్రాండ్ కాఫీ షాపు ఒక్కొక్క దేశానికి సంబంధించింది ఒక్కొక్కటి అలా లైన్గా ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి. ఈవినింగ్ టైము అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎదురుగుండా బోట్లు ఇవి పార్కింగ్ చేసి ఉంటాయి. సూపర్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియాలో ఎక్కువ ఫారినర్సు, ఫిలిప్పీనీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. చూడండి ఎంత బాగుంది కదా. ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కూడా ఎక్కడా లేదు. చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మనం కూడా అలా మెయింటైన్ చేయాలండి. మన దేశం కూడా ఇలా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేయాలి. అది గవర్నమెంట్ చేతిలో లేదు, మన ప్రజల చేతిలోనే ఉంది. మనమే ప్రకృతిని అందంగా, మంచిగా, శుభ్రంగా చూసుకోవాలి. చూడండి బీచ్ పక్కన వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. బాగుంది కదా, సూపర్గా ఉంటుందండి. కాకపోతే ఎండ కదా ఈరోజు ఫ్రైడే, ఈరోజు శుక్రవారం, అందరికీ సెలవు అయినా కానీ ఎవ్వరు లేరు. చూడండి బయట ఎండ కదా, ఎండ మామూలుగా లేదు. ఇప్పుడు దంచుతుంది. సూపర్గా ఉంది, చాలా వేడిగా ఉందండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి అందరికీ.